ఆయనలో ఉన్న మంచితనం అలా కేవలం దేవుడి కోసం మాత్రమే. ఆయన ఒక పెద్ద రాజకీయ నాయకుడు కదా, రాజకీయ నాయకుడు కదా ఆయన అంత రాజకీయ నాయకులు ఎవరున్నారు? ఎంతమంది రాజుల కాలంలో మంత్రిగా పనిచేశారు కదా, కానీ ఆయన స్థానాన్ని ఎవరు లేకపోయారు. కారణం ఏంటంటే మరి సామెతల్లో ఒక మాట ఉంది కదా, భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు. దేన్ని బట్టి మన సింహాసనం స్థిరపరచుకోగలుగుతాము? నీతి సింహాసనాన్ని స్థిరపరచున్నాను. కాబట్టి మన నీతి, మన భక్తిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మన భక్తి జీవితాన్ని ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉండాలి. నేను ఎన్నో ఉన్నాను, నేను ప్రార్థనలు ఈరోజు ఎంతవరకు చేశాను, నేను తగ్గిపోతున్నాను, నా భక్తి తగ్గిపోతున్నా, నా ప్రార్థన తగ్గిపోతుందా, నేను ఇంకా దేవుడికి మహిమ విషయంలో నేను ఎక్కడైనా లోపం చేస్తున్నానా, నా వరకే నేను బ్రతుకుతున్నానా? ప్రతి విషయాన్ని మన భక్తి జీవితంలో ఒక విశ్వాసి ఎప్పుడు జాగ్రత్తగా బ్యాలెన్స్ ఉండాలి. ఎక్కడ కూడా దేవుడికి తక్కువ రావడానికి వీల్లేదు. అందుకని శరీర సంబంధమైన సాధనని కొంచెం మట్టికి ప్రయోజనకరం, కానీ ఆయన భయభక్తులు దేనికి ప్రయోజనకరం? భూమి మీద పరలోకానికి గొప్ప లాభసాధన. భక్తితో కూడిన కొంచెమే శ్రేష్టమైనది. భక్తిహీనతతో ఎంతలో చేసినా కూడా అది నిష్ప్రయోజనమైనది. కాబట్టి మనము ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థన చేద్దాం. మన ద్వారా దేవుడికి మహిమ రాకపోతే మన ప్రయాస, మన పని, మన ప్రార్థన, మన భక్తి అవి వ్యర్థమే. ఊరికి రావడం పోవడం అలవాటు కదా. ఆ అబ్బాయి హాస్పిటల్ క్రమం ప్రకారం వచ్చి క్రమం ప్రకారం టాబ్లెట్లు తీసుకుంటే ఏ ప్రయోజనం? చేతులు మింగుకుంటూ పైన పెట్టాడు. అట్లా ఉంటుంది మన బ్రతుకు. ఎంత డబ్బులు వేస్ట్. ఊరిలో హాస్పిటల్కి వచ్చి మందులు కొనడానిక, తినడానికి కదా. అందుకని దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా విని దాన్ని అవలంబించితే అన్ని సరిగా నీ బాధ్యతను క్రమం పూర్తి చేసుకొని ప్రభు దగ్గర నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు. లేకపోతే సిగ్గుపడవలసిన దినం వరకు మనం ఎదురు చూడాలి. దేవుడి మాటలు మన వరకు దీవించుగా.